హలో అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మనం చేయబోయే రెసిపీ పేరు వచ్చేసి చికెన్ బిర్యానీ అన్నమాట. సో ఇదైతే చాలా 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 బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి, అందరూ చాలా సూపర్ గా వస్తుంది. సో ఇక్కడ చికెన్ లోకి ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కారం, పుదీనా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, అలాగే మసాలా అన్నమాట. కొద్దిగా నిమ్మకాయ, జీలకర్ర పొడి, అలాగే బిర్యానీ మసాలా అన్నమాట. సో అన్నిటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇదైతే నిజంగా సూపర్ అన్నమాట. ఇలా చేసుకొని తింటూ ఉంటే ఆహా, చేసిన కష్టం అంతా ఆ తినడంలోనే ఇదే హావిరే వెళ్ళిపోతుంది. నిజంగా అంత టేస్టీగా ఉంది, రియలీ సూపర్. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా అంత నోరు ఊరిపోతుంది అనమాట. ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకున్న దాంట్లోకి 1 అవర్ ఆర్ 1 అవర్ 15 మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకా మంచిది. ఫ్రిడ్జ్ అవైలబిలిటీ లేదు అనుకున్న వాళ్ళు బయట కూడా పెట్టుకోవచ్చు, దానికి ఏమీ ప్రాబ్లం లేదు. సో గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. సో పుదీనా, కొత్తిమీర, ఆనియన్, కారంకి తగ్గట్టు పచ్చిమిరపకాయ, అలాగే 1 నుంచి 1.5 టమాటో అనమాట, ఆర్ 2 టమాటోస్. సో మిక్సీ పట్టేసుకుందాం. ఆ తర్వాత ఓల్ గరం మసాలా, స్పైసెస్ అనమాట. ఇవన్నీ తీసుకొని బాయిల్ వాటర్, దాంట్లో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నామండి. సో దాంట్లో ఈ ఓల్ గరం మసాలాని అయితే వేసుకొని కొద్దిగా పుదీనా, కొత్తిమీర, జీలకర్ర, సాజీరా అనమాట అది. సో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను నేను కొద్దిగా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా ఉప్పు అనమాట, కల్లుప్పు. సో ఇదైతే బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలిపేసుకోండి. సో ఇంకో కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రేవీని అయితే వేసేసుకోండి. పచ్చి వాసన పోయే అంత వరకు ఈ గ్రేవీని అయితే ఫ్రై చేసుకోండి. సో ఆ తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న 1 అవర్ తర్వాత ఇది తీసుకొని, చికెన్ ని తీసుకొని ఈ గ్రేవీలో అయితే మిక్స్ చేసుకుందాం, ఫ్రై చేసుకున్న గ్రేవీలో. సో ఆ గ్రేవీ అయితే పచ్చి వాసన వెళ్ళేంత వరకు మీరు అక్కడ పెట్టుకోవాలి. ఇది మాత్రం మతికి పెట్టుకోవాల్సిన పాయింట్ అనమాట, మస్ట్ అండ్ షుడ్. సో ఈ ఫుల్ గా బాయిల్ అవుతున్న ఈ వాటర్ లోకి అయితే బాస్మతి రైస్ అయితే వేసేసుకోండి. 1 అవర్, ఇది కూడా 1 అవర్ నానబెట్టాలి, బాస్మతి రైస్ కూడా మర్చిపోకండి. సో ఈ బాస్మతి రైస్ అయితే మినిమం 80% వరకు కుక్ అవ్వాలి. సో ఫుల్ గా కుక్, ఒక 80% కుక్ అయితే చాలు. సో ఇదైతే నిజంగా అద్భుతంగా వచ్చింది. సో ఆ చికెన్ లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా మసాలా వేసుకోండి, బిర్యానీ మసాలా. అలాగే ఇదైతే ఫుల్ గా కుక్ అయిపోయింది. సో ఇది కూడా ఒక 80% అయితే అయిపోయింది అనమాట. ఈ రైస్ కూడా 80% అయిపోవాలి, కొద్దిగా అలా నలిపితే కట్ అయిపోవాలి. సో మనం ప్రిపేర్ చేసుకున్న ఆ చికెన్ గ్రేవీలోకి అయితే ఫస్ట్ ఒక లేయర్ అయితే వేయండి. ఆ లేయర్ వేసిన తర్వాత పుదీనా, కరివేపాకు, చాలా 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 బాగుంటుంది అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి, రియల్లీ ఆసమ్. కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకోండి. తర్వాత ఇంకో లేయర్ కూడా వేసుకోండి, సెకండ్ లేయర్ అనమాట. ఇది వచ్చేసి రియల్లీ సూపర్ అనమాట. సో ఇలాంటి బిర్యానీ చేసుకొని తినాలన్నా కూడా మన చేతి వాటం బాగుండాలి. సో మళ్ళీ బిర్యానీ మసాలా వేసుకోండి, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని, పుదీనా, కొద్దిగా కొత్తిమీర. సో అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ అంటే చూడండి, దాన్ని కొద్దిగా వాటర్లో కలుపుకొని వేసుకోండి. కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి, మీకు ఇష్టం లేకపోతే యూ క్యాన్ స్కిప్, దాంట్లో ఏమీ లేదు. అలాగే మనం డ్రైన్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ లో ఉండే వాటర్ కూడా కొద్దిగా సైడ్ కి యాడ్ చేసుకోండి. సో బాగా దమ్ పెట్టుకోవడానికి టిష్యూ పేపర్స్ అయితే యాడ్ చేస్తున్నా, ఫ్లేవర్ కూడా అలాగే ఉండడానికి. సో ఇదైతే చాలా చాలా బాగా వచ్చింది. సో ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇదైతే సూపర్ అనమాట, అవ్వేసాం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నిజంగా ఈ బిర్యానీ సూపర్ అన్నమాట. ఇలాంటి బిర్యానీ చేసుకొని తిన్న తర్వాత కూడా మీకు నచ్చకపోతే ఇంకా బిర్యానీ నచ్చలేదనే వాళ్ళే ఉండరు, అందరూ ఈ బిర్యానీ లైక్ చేస్తారు. థ్యాంక్ యూ.